శ్రీమాత్రే నమః. హరి ఓం. ఏకాదశి తిథికి ఎంతో ప్రాముఖ్యత ఉందని సైంటిఫికల్లీ కూడా మన శాస్త్రవేత్తలు ప్రూవ్ చేశారు. ఎటువంటి దోషాలున్నా ఏకాదశి రోజు ఉపవాసాన్ని పాటించి విష్ణు ధ్యాసలో ఉండటం వలన, ముఖ్యంగా ప్రతి ఏకాదశి రోజు విష్ణు సహస్రనామాలను చదవడం లేదా వినడం వలన సమస్త దోషాలు, పాపాలు నశిస్తాయి. ఒక్కో ఏకాదశికి ఒక్కో విశిష్టత ఉందని స్వయాన శ్రీకృష్ణ పరమాత్ముడు ద్వాపర యుగంలో తెలిపారు. మాఘమాస కృష్ణపక్షంలో వచ్చే ఏకాదశి పేరు విజయ ఏకాదశి. 2025 ఫిబ్రవరి నెల 24వ తేదీ సోమవారం నాడు విజయ ఏకాదశి వచ్చింది. ఏకాదశి వ్రత పాలన చేయడం వలన, అలాగే వ్రత కథను వినడం వలన సమస్త పాపాలు నశించడమే కాక వాజపేయ యజ్ఞాన్ని చేసినంత ఫలితాన్ని పొందుతారు. ప్రతి ఏకాదశిలాగానే ఈరోజు శక్తి ఉన్నవారు ఉపవాసం చేసి మరుసటి రోజు అనగా ద్వాదశిన స్వామికి పూజ చేసి పెసలు బియ్యంతో కలిపి చేసిన అన్నాన్ని నైవేద్యంగా పెట్టి కనీసం ఒకరికి అన్నదానం చేశాక ఆహారాన్ని తీసుకున్నట్లయితే విష్ణుదేవుని పరిపూర్ణ అనుగ్రహం మనందరిపైన ఎల్లప్పుడూ ఉంటూ అన్ని కార్యాలలో విజయాలను పొందుతాము. జై శ్రీమన్నారాయణ.